నమస్కారం HN9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు మూడో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని మూడో రోజు మనం కూడా ప్రసన్నం చేసుకుందామండి. ఈరోజు గాయత్రీదేవి అలంకారం కట్టె పొంగలి గోధుమ రవ్వతోటి పొంగలి ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ఈ సమర్పించిన వారు భద్ర కుమారస్వామి రెడ్డి గారు. దీన్ని సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తారు. అక్కడ కట్టెల పొయ్యి వాడతారు, ఇతరి గిన్నెలు వాడతారు. అది ప్లాస్టిక్ కూడా ఏం వాడరు, కేవలం ఆకుదొన్నలు మాత్రమే వాడుతూ ఉంటారు. ఈ విధంగా ఉదయం దాదాపుగా 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల దాకా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంటారు. ఈ 10 రోజులు కూడాను 10 రకాల ప్రసాదాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. దీనికోసం వాళ్ళ అబ్బాయి సముద్రెడ్డి గారిని ఇక్కడే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా నిల్చొని పర్యవేక్షిస్తూ ఉంటారు. మిగతా కొంతమంది వాలంటీర్స్ ఉంటారు, కొంతమంది వర్కర్స్ ఉంటారు. అందరూ కలిసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. రోజుకి సుమారు ఎంతమందికి ప్రసాదాలు, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎంతమందికి? ఉదయం దాదాపుగా 6 గంటల దగ్గర నుంచి జరుగుతుంది, రాత్రి 10 గంటల దాకా. ఒక అరగంట వెనక ముందుగా అవుతుంది. ఒక్కొక్కసారి మేము తెచ్చిన ప్రసాదం 9:30కి అయిపోవచ్చు, 9 గంటలు కూడా అయిపోవచ్చు. సమ్ టైమ్స్ అక్కడ ఇక్కడికి వచ్చేటువంటి మనుషులను బట్టి ఆధారపడి ఉంటుంది. కాస్త రష్ ఎక్కువగా ఉంటే 9 గంటలకు అయిపోతుంది, అదర్వైజ్ 10 గంటల దాకా ఉంటుంది. తెచ్చే ప్రసాదం అయిపోయేదాకా పెట్టి 10 గంటల తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. 10 రోజుల కార్యక్రమం పూర్తిగా ఇట్లనే చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అలానే చేస్తూ ఉన్నారు, ఈ సంవత్సరం కూడా అలానే చేస్తూ ఉన్నారు. సో ఇదండి దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 10 రోజుల పాటు బత్తిన కుమారస్వామి రెడ్డి వాళ్ళే ఈ ప్రసాద ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. నిన్న వచ్చి పులిహోర, మొన్న పొంగలి, ఈ రోజు గోధుమ రవ్వ ఉప్మా. సార్, ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా, చాలా అద్భుతం ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసారు, పోయిన సంవత్సరం కూడా మీరు మన రూరల్ శాసనసభ్యులు పర్యవేక్షణలో కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇక్కడ కమిటీ మెంబర్స్కి అయితేమి, చైర్మన్ గారికి అయితేమి, మన మెంబర్స్ అందరికి కూడా, ఆలయ కమిటీ అందరికి కూడా, సిబ్బందికి కూడా తరచు చెప్పుకుంటూ చేసుకుంటూ బాగా చాలా బాగుంది. అలా అదేవిధంగా ఈసారి క్యూ లైను ప్లస్ ఇవి కూడా కొంచెం కొత్తగా ఏంటంటే, ఈసారి మన చైర్మన్ అలవారి విజయ గారికి అయితేమి, ఆయన ఉన్నారు కదా జనార్దన్ గారు, ఇద్దరు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి కొంచెం బాగా చేసింది. అందుకే క్రౌడ్ కూడా తగ్గి కొంచెం ప్రశాంతంగా ఎప్పటికప్పుడు దర్శనం ఒక 20 నిమిషాల్లో, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. ఆ చైర్మన్ గారు బాగా చేస్తారు కాబట్టి గతంలో కానీ ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఆయన్ని బాగా స్టడీ చేసి ఇయటం కూడా జరిగింది. శ్రీమాత్రే నమః, శ్రీ రాజరాజేశ్వరి దేవి అయి నమః. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారు గాయత్రి అమ్మవారు రూపంలో, అలంకార రూపంలో దర్శనమిస్తోంది, ఉత్సవమూర్తి రూపంలో. కాబట్టి ఈరోజు మూడవ రోజు గాయత్రి అమ్మవారంటే శక్తి స్వరూపంలో, జగన్మాత రూపంలో ఆవిడ కూడా ఒక భాగమే. కాకపోతే ప్రత్యేకించి గాయత్రి అనుష్ఠాన దేవత. ఆమ్నాయ మందారం అనే ఒక విశేషమైన పుస్తకం ఉంది. దాంట్లో ఏ దేవతలని పూజిస్తే ఏ విధంగా మూలమంత్రాలు, బీజాక్షరాలు ఎలా ఉంటాయి అనేది ఆ పుస్తకంలో ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న ఏ మంత్రం సిద్ధించాలన్నా ఆ మంత్రానికి ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రియే గాయత్రి మంత్రం. కాబట్టి మూల మంత్ర అనుష్ఠానాలు ఏవైనా సరే మనం తీసుకునే శ్రీ విద్య ఉంది. శ్రీ విద్య అన్ని విద్యల్లో కల్లా శ్రీ విద్య ఉపాసన అత్యంత శ్రేష్టమైనది. మేము ప్రతిరోజు శ్రీ విద్యతో అమ్మవారిని సేవిస్తూ ఉంటాం. శ్రీ విద్యను సేవించాలి అంటే శ్రీ విద్యా రూపంలో ఉన్న ఆ జగన్మాత రూపమైన గాయత్రి మాతని ముందు గాయత్రి అనుష్ఠానం చేయాలి, గాయత్రి జపం చేయాలి. ఆ జపం చేసి అమ్మవారికి సూర్యుని అర్ఘ్యం వదిలిన తర్వాత మాత్రమే మనం ఆ శ్రీ విద్యా సంబంధించిన మూలమంత్రాలన్నీ కూడా జపం చేయడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీ విద్యా మూలమంత్రాలన్నీ జపం చేసి గాయత్రి అనుష్ఠానం చేసిన తర్వాతనే అమ్మవారి దగ్గర చేసే నిత్య షోడశోపచార పూజలు, నిత్య నైమిత్తికంగా జరిగే అష్టోత్తరము, ఖడ్గమాల, సహస్రనామాలు అమ్మవారి దగ్గర మనం ఏం చేస్తామో అవన్నీ కూడా సిద్ధించే శక్తి గల దేవత గాయత్రి అమ్మవారు. కాబట్టి గాయత్రి అమ్మవారికి సిద్ధించే మంత్రము, మనం తీసుకున్న మంత్రం ఏదైనా సరే సిద్ధించాలి అంటే పంచముఖమైన, అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, అంటే పంచభూతాలన్నీ ఎక్కడుంటాయంటే గాయత్రి అమ్మవారిలో ఉంటాయి.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.